అందరికీ నమస్కారం అండి. ఈరోజు మాకు తీరిన కళ నెరవేరింది. 5 సంవత్సరాల నుంచి మేము ఎన్నో కష్టాలు ఒడిదడుకులు ఎదుర్కొని ఈరోజు గాజువాక నియోజకవర్గంలో తెలుగుదేశం పండుగ జెండాని రపరపలాడించాం. ఈరోజు ఒక నియంత్రణని ఇంటికి పంపించాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రజలు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు ఒక సైకోని దించినందుకు. అలాగే ఈరోజు గాజువాక నియోజకవర్గంలో మన ఉమ్మడి అభ్యర్థి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారిని మన రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో 95,250 ఓట్లతో గెలిపించినందుకు మన గాజువాక నియోజకవర్గం తరఫున, అలాగే గాజువాకలో ఉన్న ప్రతి ఒక్క నిరుపేద కుటుంబ సభ్యులు, అలాగే మత్స్యకారులు, అలాగే మన అన్ని కాపు యాదవ్స్ కాపులు మొత్తం అందరూ కలిసి ఈరోజు పల్లా శ్రీనివాసరావు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించారు. అలాగే మేము అనుకుంటున్నాం మా గ్రామదేవత అయిన శ్రీ పదమూర్తుల ఆశీస్సులతో మా అన్న శ్రీనన్న మినిస్టర్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచిన ఏకైక వ్యక్తి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు. ఆయన విద్యావంతుడు, అందరినీ కలుపుకునే మనస్తత్వం ఉన్న వ్యక్తి. ఆయన మినిస్టర్గా చూడాలని చెప్పేసి మా గాజువాకలోనే ఉన్న తెలుగుదేశం పార్టీ సభ్యులు, అలాగే జనసేన కుటుంబ సభ్యుల తరఫున, బీజేపీ కుటుంబ సభ్యుల తరఫున మేము కోరుకుంటున్నాం. అలాగే మా అన్న సీనాన్నకి మేము ముందుగా తెలియజేసింది ఏమంటే మినిస్టర్ అవుతాడని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అలాగే మా 64వ వార్డులో గంగవరం గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఏంటంటే గంగవరంలో ఈరోజు కార్మికులు, పోర్టు కార్మికులందరినీ వన్ టైం సెటిల్మెంట్తో 20 లక్షల రూపాయలు ఇచ్చి కార్మికులందరినీ తీసేయడం జరిగింది. అది ఎందుకు తీస్తారంటే ఈరోజు పల్లా శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యేగా అయితే కార్మికుల వెనకాల పోరాడతారని చెప్పేసి భయంతో ఈరోజు కార్మికులందరినీ పక్కన పెట్టడం జరిగింది. అలాగే నెక్స్ట్ జట్టి నిర్మాణం కూడా మా సీనన్న ఆల్రెడీ జీవో కూడా తీసుకొచ్చారు. జట్టి నిర్మాణం కూడా చేపడతారని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే వన్ టైం సెటిల్మెంట్ పోర్టులో 1 సంవత్సరం చెక్కులు వస్తాయని చెప్పేసి సీనన్న హయాంలో కూడా 2014లో ఆయన తెప్పించడం జరిగింది. ఆ ఫైల్ కూడా క్లోజ్ చేస్తారు. మళ్ళీ ఇప్పుడు సీనన్న ఎమ్మెల్యే అయ్యారు, అది కూడా తెరిపిస్తారని చెప్పారు. అలాగే గంగవారం చాలా సమస్యలతో పోర్టు కాలుష్యంతో, అలాగే గంగవారం నుంచి 10 గంటల మార్గంలో రోడ్లు భారీ వెహికల్స్ తిరుగుతున్నాయి. దానికి కూడా తగు చర్యలు చేపడతారని చెప్పి కోరుకుంటున్నా. ఈరోజు మా గంగవారంలో మనం 64వ వార్డులో 9 బూతుల్లో ప్రతి కార్యకర్త కూడా తానే అభ్యర్థి అని చెప్పేసి కష్టపడి ఈరోజు గాజువాక నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ సెకండ్ స్థానంలో ఉన్న 64వ వార్డు ఉంది. ఆయనకి మా మత్స్యకారుల తరఫున, అలాగే జనసేన పార్టీ తరఫున, అలాగే భారతీయ జనతా పార్టీ తరఫున మా మత్స్యకారుల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భగవంతుడి దయ వల్ల ఆయన మినిస్టర్ అవ్వాలని చెప్పేసి మా కోరిక. మా మత్స్యకారులు అందరూ కూడా కోరుకుంటున్నాం మినిస్టర్గా చూడాలని చెప్పేసి. ఆ భగవంతుడి ఆశీస్సులు ఉంటే మత్స్యకారులు అవుతారని చెప్పి కోరుకుంటున్నాం.